హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 ఫిఫ్త్ వీక్కి సంబంధించిన నామినేషన్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, వీకెండ్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు కూడా చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. హౌస్లో నామినేషన్స్లో పెద్ద రచ్చ అయితే జరిగింది. ఎక్కువ నామినేషన్స్ నైనికాకి అలాగే నాగమణికంఠకి అయితే పడ్డాయి. యష్మిని నాగమణికంఠ నామినేట్ చేశారు. సింగిల్ ఓట్ అయితే కన్సిడర్ చేయలేదు బిగ్ బాస్ టీమ్. ఇద్దరు చీఫ్స్లో ఒకరిని నామినేట్ చేయాలి, ఇంకొకరిని సేవ్ చేయాలి అని హౌస్మేట్స్కి అవకాశం అయితే ఇచ్చాడు బిగ్ బాస్. సో 6 కంటెస్టెంట్స్ సీతకు సపోర్ట్ చేశారు. నిఖిల్ అయితే నామినేషన్స్లోకి వచ్చాడు. ఈ వారం నామినేషన్స్లో 6 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. నబిల్, నిఖిల్, నాగమణికంఠ, సోనియా, ఆదిత్య ఓం, నైనిక. అందరికీ తెలిసిందే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ థర్స్డే జరగబోతుందని న్యూస్ అయితే వచ్చింది. ఒకసారి ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 29% ఓటింగ్తో. నిఖిల్కి మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. ఖచ్చితంగా టాప్ 5 క్యాండిడేట్ అయితే అవుతాడు. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. నిఖిల్కి నబీల్కి 4% మాత్రమే డిఫరెన్స్ ఉంది. నబీల్ కూడా టాప్ 5 కంటెస్టెంట్ అయితే అవుతాడు. ఇక థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 19% ఓటింగ్తో. నాగమణికంఠని నామినేషన్స్లో కానీ అలాగే సాటర్డే సండే ఎపిసోడ్స్లో కానీ హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారు. అదే అతనికి ప్లస్ అవుతుంది. నాగమణికంఠ తన గేమ్ పైన కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఇంకా కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఉంది. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియకున్న ఫాలోయింగ్కి ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ. హౌస్లో యాక్టివ్గా ఉండడం లేదు, అలాగే కంటెంట్ అయితే ఏమీ లేదు విష్ణుప్రియ దగ్గర నుంచి. కానీ నిన్న సండే ఎపిసోడ్లో అయితే బాగా పర్ఫామ్ చేసింది. అదే గ్రేస్ కంటిన్యూ చేస్తే విష్ణుప్రియ టాప్ 5లో ఉంటుంది. ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 6% ఓటింగ్తో. ఆదిత్య ఓం ఈ వారం డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. ఇక సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉంది 4% ఓటింగ్తో. నైనిక కూడా ఈ వారం డేంజర్ జోన్లో అయితే ఉంది. వీళ్ళిద్దరూ అయితే ఈ వీక్ ఎలిమినేషన్లో ఉంటారు. మిడ్ వీక్ ఒకరు, వీకెండ్ ఒకరు, ఇద్దరు ఎలిమినేట్ అయితే అయిపోతారు. వీక్ స్టార్టింగ్లోనే ఫుల్ క్లారిటీ అయితే ఉంది ఎలిమినేషన్పై. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.